హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో ఏంటంటే టమాటో పాపడ్స్. పుల్లగా చాలా బాగుంటాయి పాపడ్స్ అనేది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎండ లేకపోయినా ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజు. ఇలా ఎర్రగా పండిపోయిన టమాటోస్ మాత్రమే తీసుకోవాలి. కొంచెం పండినవి బాగోవు, ఇలా పండితేనే బాగుంటాయి అప్పడాల టేస్ట్. చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. మెత్తగా చేసేసుకోవాలి. టమాటో మిక్సీ చేసేసుకున్న తర్వాత ప్యూరీని కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్పు వరకు వచ్చింది టమాటో ప్యూరీ. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను, అంతే. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తే పాపడ్స్ అనేవి సరిగ్గా రావు, కాబట్టి కొంచెం యాడ్ చేసేసుకొని తర్వాత ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోవాలి ఈ టమాటో ప్యూరీ నుండి. దాని తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం తీసుకోవాలి. ఇదే టైంలో కారం తీసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకుంటూ కుక్ చేసేసుకోవాలి. ప్యూరీ అనేది దగ్గర పడింది కదా, ఈ టైంలోనే వాటర్ ఒక 1.25 కప్పు తీసేసుకోవాలి. వాటర్ అనేసి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మరిగేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ అనేది బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు కొంచెం మరుగుతుంది కదా వాటర్ అనేది. ఇందులోకి 1 టీ స్పూన్ నువ్వులు, కొంచెం జీరా, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇక అయితే వాటర్ అండ్ టమాటో ప్యూరీ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసేసుకోవాలి. ఒకేసారి వేయకుండా ఈ విధంగా నిదానంగా కలుపుతూ యాడ్ చేసుకోవాలి పిండిని. ఒకేసారి వేసేస్తే కలపడం కష్టం అవుతుంది, ప్లస్ ఈ విధంగా ముద్దలు కట్టేస్తాయి, కాబట్టి స్లోగా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వేస్తూ బాగా కలిపేసుకోవాలి, ఉండలేమి కట్టకుండా. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి పిండిని. కొంచెం ఏమన్నా లూజ్గా అనిపిస్తే కొంచెం జల్లించిన పిండి మరలా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులోకి. ఈ పిండి ముద్ద అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా, ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఈ పిండి ముద్దని మంచిగా కలిపేసుకోవాలి, బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. పిండి ముద్ద అనేది కొంచెం వేడిగా ఉంటుంది కదా, చేయికి కొంచెం తడి పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలైనా బాగా కలిపేసుకోవాలి. పిండి అనేది కొంచెం చేతికి అతుక్కున్నట్టయితే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని, చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలిపేసుకుంటే అంత మంచిగా వస్తాయి అప్పడాలు అనేది, క్రాక్స్ ఏం లేకుండా మంచిగా వస్తాయి అప్పడాలు. కాబట్టి ఒక 5-6 నిమిషాలైనా ఖచ్చితంగా మంచిగా కలిపేసుకోవాలి పిండి ముద్దని. బాగా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఒక ముద్దలా ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత పిండి ముద్ద కొంచెం తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి. వీటిని ఈ విధంగా క్రాక్స్ ఏమీ లేకుండా పిండి ముద్దలు చిన్నగా తీసుకుంటూ ఈ విధంగా గుండ్రగా బాల్స్లా చేసేసుకోవాలి. నేను అన్నీ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో ఈ విధంగా పెట్టేసేయాలి. ఇక్కడ నేను పూరి ప్రెస్సింగ్ మిషన్ తీసుకుంటున్నాను తొందరగా చేసుకోవడానికి. వేసి కవర్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేశాను. తర్వాత ఒక పిండి ముద్ద తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేయాలి, అంతే.
ఇప్పుడు దీనిని ఒక క్లాత్ పైన వేసేసుకోవాలి. ఇప్పుడు కవర్తోనైనా తీసుకోవచ్చు, లేకపోతే చేత్తోనైనా క్లాత్ పైన వేసేసుకోవచ్చు. కవర్తో అయితే ఈ విధంగా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను. పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. తర్వాత క్లాత్ పైన ఈ విధంగా పట్టేసుకోవాలి. కవర్తో స్లోగా తీసేయాలి ఇలా, అంతే. ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను. దీన్ని ఎండలోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఎండలో అయితే 2-3 అవర్స్లో ఎండిపోతాయి. ఫ్యాన్ కింద అయితే 6 to 8 అవర్స్లో ఎండుతాయి. కాకపోతే మొత్తం పూర్తిగా ఎండాక ఎండలో ఒక 1 అవర్ అయినా పెడితే ఏమైనా తడిగా ఉన్నా కూడా మంచిగా ఎండిపోతాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 year వరకు హ్యాపీగా తినేయచ్చు ఎక్కువ చేసుకుంటే. అది బాగా హీట్ అయ్యాక అప్పడాలను వేసేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ అప్పడాలు వేయించేసుకుంటే మంచిగా వస్తాయి. లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. పాపడ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా చాలా బాగుంటాయి. స్నాక్గా తినచ్చు, పప్పుచారులోకి అయితే సూపర్గా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.